అర్ధరాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు సీఎం స్టాలిన్. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. తమిళనాడు చరిత్రలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని సీఎం స్టాలిన్ అన్నారు. ఇప్పటివరకు 39 మంది మరణించారని చెప్పారు. ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి అని వెల్లడించారు. ప్రస్తుతం 51 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి 1 లక్ష చొప్పున ఇస్తామని చెప్పారు. మృతులను కుటుంబాలను తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘోర ఘటన జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. பொதுக்கூட்டம் அதனுடைய கட்சியினுடைய தலைவர் திரு விஜய் அவர்கள் கரூரில் நடந்த கூட்டத்திலே கலந்து கொண்டு பேசிக் கொண்டிருக்கின்ற பொழுது கூட்ட நெரிசல் ஏற்பட்டதாகவும் அதிலே பல பேர் மயங்கி விழுந்து மருத்துவமனைக்கு சேர்க்கப்பட்ட போது அதில் இதுவரை 39 பேர் இறந்துள்ளதாகவும் சுமார் இந்த அரசு மருத்துவமனையிலே 51 பேர் சிகிச்சை பெற்று வருவதாகவும் அதில் 2 பேர் அபாய கட்டத்தில் இருப்பதாகவும் தனியார் மருத்துவமனையில் 30 பேர் சிகிச்சை பெற்று வருவதாகவும் தகவல் கிடைத்துள்ளன. இந்த பொதுக்கூட்டம் ஆரம்பித்து கொஞ்ச நேரத்திலேயே சிறிது நேரத்திலேயே இந்த தள்ளுமுள்ளு ஏற்பட்டு அப்பொழுது எங்களுக்கு ஊடகத்தின் வாயிலாக கிடைக்கப்பட்ட தகவலின் அடிப்படையில் அந்த மின்சார விளக்குகள் அணைந்ததாகவும் மின் விளக்குகள் அணைந்ததாகவும் அப்பொழுது ஏற்பட்ட தள்ளுமுள்ளின் காரணமாக எவ்வளவு பேர் அந்த கூட்ட நெரிசலில் சிக்கி அதனால் உயிரிழப்பு ஏற்பட்டதாகவும் தகவல் கிடைத்திருக்கின்றன. இது செய்தியெல்லாம் வந்திருக்கு, எல்லா ஊடகத்திலையும் பத்திரிக்கை வந்த செய்தி. அதோட ஈவிக்கு கூட்டம் அறிவிக்கப்பட்டு இந்த கூட்டம் நடைபெறுகின்ற பொழுதே முன்னெச்சரிக்கை நடவடிக்கை எடுக்கப்பட்டிருக்கிறது. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, 39 మంది తొక్కిసలాటలో చనిపోవడం, దాదాపు 50 మందికి పైగా ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతూ ఉండడం తీవ్ర విషాదాన్ని నింపినటువంటి ఘటన ఇది. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ఎలా ఉంది? వివరాలేంటి మూర్తి? సిద్ధు, తమిళనాడు రాష్ట్రంలో ఘోర విషాదంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క ఘటన. ఇదైతే టీవీకే పార్టీ ఆవిర్భావం తర్వాత సినీ హీరో విజయ్కు ఉన్నటువంటి పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున ఆయన ఈ నెల 13 నుంచి ప్రారంభించినటువంటి యొక్క ప్రచారంలో భాగంగా నిన్న కరూరులో ఉన్నటువంటి యొక్క వేలుస్వామిపురంలో ప్రచారంలో పాల్గొనబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క టీవీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, విజయ్ అభిమానులు కావచ్చు, భారీ ఎత్తున అక్కడ చేరుకోవడంతో యొక్క తొక్కిసలాట జరిగింది. ఆయన రాక కూడా సుమారు 6 నుంచి 7 గంటలకు పైగా ఆలస్యం కావడంతో ఉదయం నుంచి కూడా వేచి ఉన్నటువంటి అభిమానుల్లో ఒక్కసారిగా అలసట మొదలైంది. ఆయన వచ్చిన తర్వాత ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఆ యొక్క ఘటనకు సంబంధించి మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 51 మందికి పైగా ప్రస్తుతం సీరియస్ కండిషన్లో వారికి ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమిళనాట రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారినటువంటి టీవీకే ఆవిర్భావం తర్వాత ఈ యొక్క విషాదం చోటు చేసుకోవడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ యొక్క విషాద ఘటన తర్వాత విజయ్ కూడా నిన్న అర్ధరాత్రి చెన్నైకి కూడా చేరుకోవడం జరిగింది. ఆయన ఇంటి వద్ద పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఈ యొక్క ఘోర విషాద ఘటన చోటు చేసుకోవడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క క్షతగాత్రులను పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అర్ధరాత్రి నిన్న తమిళనాడు సీఎం స్టాలిన్ సంఘటన ప్రాంతానికి క్షతగాత్రులైనటువంటి వారిని ఆసుపత్రిలో పరామర్శించారు. కరూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరినీ కూడా పరామర్శించి వారికి కొండంత భరోసా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తొక్కిసలాట ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినటువంటి వారికి 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ యొక్క కరూరు తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ యొక్క రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ అరుణ జగదీశన్తో ఏకసభ్య కమిషన్ విచారణను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ ఏకసభ్య కమిషన్ కూడా నియమించడం జరిగింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఈ యొక్క తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీరియస్ కావడంతో 24 గంటల్లో నివేదిక కోరింది. మొత్తం మీద తమిళనాడు రాజకీయాల్లో పెను విషాదంగా మారినటువంటి కరూరు తొక్కిసలాట ఘటన అయితే రాజకీయ వర్గాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా ఒక విషాద ఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు.
సిద్ధు. ఓకే మూర్తి.